మనము నర్మదా నదిలోకి గురుగ్రహం మన వృషభ రాశిలోకి గురుగ్రహం వస్తుంది. నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. మరి ఈ నర్మదా నది ఎక్కడ ఉంది అనేటువంటి ఒక ఇది కావచ్చు. ఇది పొడవైనటువంటి ఒక నదులలో, అంటే గంగా నది, యమునా నది కొన్ని చాలా దీర్ఘమైనటువంటివి. సముద్రంలో కలవడానికి చాలా దీర్ఘ ప్రయాణం చేస్తుంది గంగా నది. అలాగే గంగా నది తర్వాత చెప్పుకోవాలి అంటే నర్మదా నదే. అంత పొడవైనటువంటిది, అంత పవిత్రమైనటువంటిది. అంటే ఏ నదికైనా పవిత్రమైనటువంటిదే. ప్రతి నదికి ఒక చరిత్ర ఉంది. ప్రతి నదికి ఒక విధమైన ఒక పవిత్రతను చేకూర్చేటువంటి ఒక శక్తి ఉంది. అందులో ఈ నర్మదా నదికి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఉంది. గంగా నదికి ఎలా అయితే ఉందో, సర్వపాపహరం గంగా నది స్నానం, సకల దోషాలను పోగొట్టి సకల పాపాలను పోడగొట్టేటువంటి యొక్క శక్తి గంగా నదికి ఏదైతే ఉందో, గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగిచ్చతి. గంగా నది కొన్ని యోజనాల దూరం ప్రవహిస్తూ ఉంది. గంగా అని పిలిస్తేనే సర్వపాపాలు పోతాయి. అందులో స్నానం చేస్తే ఇంకా ఎన్ని పాపాలు పోవాలి? గత జన్మలో చేసుకుంటే పాపాలు కూడా పోతాయి. విష్ణులోకం సగచ్చతి. చక్కగా ఆ వైకుంఠపురానికి విష్ణులోకానికి మన ఆత్మ శరీరం బయలుదేరదండి. శరీరం ఇక్కడే కాలబెట్టేస్తారు. శరీరంతో వెళ్ళం. అది త్రిశంకునికే సాధ్యం కాలేదు, మనం ఎంతటి వారము. కాబట్టి శరీరంతో పైకి వెళ్ళడానికి లేదు. కాబట్టి మన అలో ఉండబడిన ఒక జీవాత్మ ఆ పరమాత్మని యొక్క సన్నిధికి చేరుకుంటుంది. ఎందుకు ఎలా చెప్తున్నా అంటే, చాలామంది ఫోన్లు చేసి నన్ను అడుగుతుంటారు, పంతులు గారు సశరీరంగా వెళ్తామా అని అడుగుతుంటారు. అలా కాదు. సశరీరంగా ఎవరం కూడా ఎక్కడికి పోలేం. అటువంటి పూర్వకాలంలో, సనాతన కాలంలో త్రిశంకుడే, విశ్వామిత్రుడు ఎంత యాగం చేసినా త్రిశంకుడే స్వర్గానికి సశరీరంగా వెళ్ళలేదు. అలాంటిది మనమెంత? మన జీవాత్మను ఆ పరమాత్మని యొక్క సన్నిధికి చేర్చుకోవడం అవుతుంది. ఈ శరీరం ఇప్పుడు ఉంటుంది, ఇంకో 15 నిమిషాలు అయితే ఏమవుతుందో తెలియదు. దృశ్యం తన్నశ్చతి. కంటికి కనబడేటువంటి ఒక ప్రతి వస్తువు కూడా నశించేటువంటిదే. అలాంటి ఈ తుచ్చమైనటువంటి ఒక శరీరం గురించి పాటుపడే బదులు జీవాత్మ పరమాత్ముని చేరడానికి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన యొక్క ఈ పుష్కరాల సమయంలో నదులలో స్నానం చేసి మనము పునీతమై మనవారిని పునీతం చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అలా మే 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఏవైతే ఆది పుష్కరాలు అంటారు, వీటిని ఆది పుష్కరాలు వస్తున్నాయో, ఈ ఆది పుష్కరాలలో మనము ప్రతిరోజు ఈ 12 రోజులు ప్రతిరోజు ఆ పుష్కరాల దగ్గర నివసించి ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేసి స్నానానుష్ఠానాలు, మనకు నచ్చినటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రార్థన, భగవంతుని యొక్క సేవ చేసుకోవడము, మన పెద్దలకు పితృపితామహ అనేటువంటి మన పెద్దలు, చనిపోయినటువంటి ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో మన వంశస్థులు, వారికి మోక్ష సామ్రాజ్యం దొరకడానికి పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవ్వడము చాలా ముఖ్యమైనటువంటిది. ఇంతేకాకుండా మనకు పెద్దలు అక్కడ నుండి ఒక బ్రాహ్మణులు చెప్తుంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఒక దానాలు ఇవ్వమని చెప్తుంటారు. సరే, ఆ దానాలు కూడా ఉన్నాయి మనకు శివపురాణంలో, పద్మపురాణంలో అవన్నీ కూడా చెప్పారు. ఏ రోజు ఏ దానాలు ఇవ్వాలో చెప్పారు. అవి మనకు సాధ్యమైతే ఇవ్వవచ్చు. వాటి బదులు తృణమో పనమో దక్షిణ రూపకంగా ఇచ్చి మనం కావచ్చు. బలవంతంగా ఇంత ఇస్తేనే బంగారం పెట్టారంటే, తులం బంగారం పెట్టేనే మీ పెద్దలకు సాయుధ్యం మోక్షం దొరుకుతుంది అని చెప్పడం కాదు. తృణము పనము మన శక్తికి మించకుండా, శక్తికి లోపం కాకుండా, శక్తికి మించకుండా దాన ధర్మాలు చేయడము పుష్కరాలలో చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయము. పిండ ప్రదానాలు చేయడము, ఇవన్నీ చేయడం కూడా చేసుకోవచ్చు. ఇక ఈ నర్మదా నది అనేటువంటి యొక్క దానికి వచ్చినట్టయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నర్మదా నది? సరే, గంగా నది అంటే హిమాలయ పర్వతాలలో పుట్టిందని చెప్పి మనకందరికీ తెలుసు. హిమాలయ పర్వతాలలో జన్మించింది. గంగోత్రిగా అక్కడి నుంచి బయలుదేరి మన బంగాళాఖాతం వరకు ప్రవహిస్తూ కొన్ని యోజనాలు ప్రవహిస్తూ వచ్చి ఎన్నో నదులను తన గర్భంలో కలుపుకొని ఆ నదుల పాటు వచ్చేసి మనకు సముద్రంలో కలుస్తుంది గంగా నది. మరి నర్మదా నది కూడా వృక్ష పర్వతం అనేటువంటిది మన భారతదేశంలోనే ఉంది.
ఆ వృక్ష పర్వతంలో గలటువంటి యొక్క దగ్గర మేఖలా పర్వతం అనేటువంటి ఒకటి ఉంది. దాని పక్కన ఇది 3000 అడుగుల ఎత్తుంటుంది ఈ మేఖలా పర్వతం. ఆ వృక్ష పర్వతం యొక్క సమీపంలో ఆ మేఖలా పర్వతం దగ్గర నుంచి ఈ నర్మదా నది ఉద్భవించింది. ఇది ఎలా ఉద్భవించింది, మరి దీని భూమి మీదకి ఎలా వచ్చింది అంటే, చంద్రవంశంలో పుట్టినటువంటి ఒక పురూరవుడు, చంద్రుని కుమారుడు బుధుడు, బుధుని కుమారుడు పురూరవుడు. ఈ పురూరవుడు అనేటువంటి ఒక మహారాజు, చంద్రవంశ మహారాజు తపస్సు చేసి నర్మదా నదిని విష్ణులోకం నుంచి తీసుకొచ్చి వృక్షపర్వతం దగ్గర వదిలిపెట్టారట. ఆ వృక్షపర్వతం అంటే మేఖలా పర్వతం దగ్గర. ఆ మేఖలా పర్వతం దగ్గర నుంచి వదిలిపెడితే ఆ మేఖలా పర్వతాన్ని చుట్టూ తిరుగుతూ ఇది సుమారుగా 800 మైళ్ళు, 1-2 కాదు, 800 మైళ్ళ వరకు ప్రయాణం చేసి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. అన్ని నదులు పశ్చిమం నుంచి తూర్పు ప్రవహిస్తాయి. 1-2 నదులు ఉత్తర దిశగా ప్రవహిస్తున్నాయి. కానీ ఈ నర్మదా నది మాత్రము అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. పశ్చిమ దిశగా ప్రవేశించి మన అరేబియా సముద్రంలో, పశ్చిమ అరేబియా సముద్రంలో ఇది లీనమవుతుంది. అందుకే దీనికి ఒక విశిష్టత ఏర్పడింది. అంతేకాక ఈ నర్మదా నది అనేటువంటిది, దీనికి రేవా నది ఉంది పక్కనే. రేవా నది కూడా అక్కడే జన్మించింది. అమరకంటకము, ఈ మేఖలా పర్వతం సమీపంలోనే అమరకంటకం అనేటువంటిది ఉంది. ఆ అమరకంటకంలో రేవా నది జన్మించింది. ఈ రేవా నది కొంత దూరము ఇటుపక్క అటుపక్క రెండు, ఇటు నర్మదా ఇటు రేవా 2 నదులు ప్రవహించి కొద్ది దూరం ప్రవహించి ఆ తర్వాత ఈ రేవా నది నర్మదా నదిలో లీనమైపోయింది. 2 పోయి ఒకటిగా ఏర్పడ్డాయి. అందుకే నర్మదా అంటారు, దాన్ని రేవా అంటారు. రేవా నది నర్మదా నది ఒకటిగా మారిపోయినాయి. ఇప్పుడు తుంగభద్ర అంటున్నాం. తుంగా నది భద్రా నది 2 కలిస్తేనే తుంగభద్రా నది ఏర్పడింది. తుంగభద్రా నది అనేటువంటిది లేదు. తుంగా నది వేరు, భద్రా నది వేరు. ఈ ఈ భద్రా నది, తుంగా నది భద్రా నది 2 కూడా కొద్ది దూరం ప్రవహించి ఒకచోట కలిసినప్పుడు తుంగభద్రా నది అనిపోయింది. అలాగే రేవా నది నర్మదా 2 కూడా కొద్ది దూరం ప్రవహించి ఒకచోట కలిసిపోయి దానికి చిరస్థాయిగా మన నర్మదా నది అనేటువంటి ఒక పేరే వచ్చింది. ఇలా నర్మదా నది రేవా నది 2 కూడా ఏర్పడిపోయినాయి. ఈ నర్మదా నది రేవా నది 800 కిలోమీటర్లు ప్రవహించి చివరకు పశ్చిమ దిశగా ప్రవహించి మన అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.